అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను మీరు ప్రభునందు ఆనందించండి. ఈ మాట చెబుతున్న ఆయన ఎలా ఉన్నాడో తెలుసా మీకు? ఎక్కడుండి చెబుతున్నాడు? ఏదో ఒక మంచి సూట్ వేసుకుని ఒక పెద్ద విలాసవంతమైన బిల్డింగ్లో ఉండో, లేకపోతే ఒక పెద్ద హోదాలో ఉండి అందరికీ మెప్పు పొందుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు కాదు ఈ మాటలు చెప్పింది. ఆయన ఒక ఖైదీగా బంధించబడి చెరసాల్లో ఉండి ఈ మాటలు సంఘానికి చెబుతున్నాడు. మీరు ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఎప్పుడు ఆనందించండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఏదో కొద్దిగా ఏదో వచ్చినప్పుడు, లేకపోతే ఏదో అనిపించినప్పుడు సంతోషంగా ఉండటం కాదు. ఎప్పుడు మీరు ప్రభునందు ఆనందంగా ఉండాలి. నేను మళ్ళా చెబుతున్నాను, మీరు ప్రభునందు ఆనందంగా ఉండండి. ఈ ఆనందాన్ని దొంగిలించడానికి సాతాను మీ జీవితంలో కొన్ని కార్యాలు చేయొచ్చు. అయినప్పటికీ మీరు ప్రభునందు ఆనందంగానే ఉండండి. ఆమేన్, హల్లెలూయా. నవ్వుతూ హృదయపూర్వకంగా నీ పక్కవారు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చెప్పమాట. నువ్వు ప్రభునందు ఆనందంగా ఉండు. నవ్వుతూ నీ హృదయంలో నీ హృదయంలో కోరుకో, నీ పక్కనున్న వ్యక్తి నిజంగా ఆనందంగా ఉండాలి. అది నీ హృదయపూర్వకంగా కోరుకు, అంటే అది ఒక ఆశీర్వాదంగా వాళ్ళకి ఇవ్వు. నువ్వు ప్రభునందు ఆనందంగా ఉండు. మౌనికగా చెప్పండి, ప్రభునందు ఆనందంగా ఉండు. ఈ మాట నేను చెబుతున్నాను, ఇది ఒక చాలా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఇదే పదాన్ని ఒక 3 సార్లు నువ్వు వాళ్ళ వైపు చూస్తూ, వాళ్ళ కళ్ళల వైపు చూస్తూ నువ్వు ఆనందంగా ఈ మాట చెబుతుంటే అసలు నువ్వు ఆనందంగా ఉండాలేవో అని తెలిసిపోయింది. నేను చెబుతున్నాను, ఇప్పుడు నా కుమారుడు అభిషేక్ చూడటానికి బాగున్నాడు, మీ అందరికి కూడా నచ్చినట్టుగా ఉండొచ్చు. నేను అంటున్నాను, నా చెయ్యిచ్చి నా కుమారుడా నువ్వు ప్రభునందు ఆనందంగా ఉండు అన్న. నా వైపు చూసి ఓకే డాడీ అంటాడు. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళా అలాగే చేయి తీసుకుని, నా కుమారుడా అభిషేక్ నువ్వు ప్రభునందు ఆనందంగా ఉండు అని అనగానే ఏమంటాడు? ఏదో డౌట్ వచ్చింది మా డాడీకి అని అనుకుంటాడు. మళ్ళీ ఇంకో నిమిషం ఆగి, నా కుమారుడా నువ్వు ప్రభునందు ఆనందంగా ఉండు అంటే ఆ మాట్లాడేటప్పుడు నాలో అనిపించింది, అసలు నేనున్నానా, నేను ఆయన్ని ఆనందంగా ఉండమంటానికి. ఎందుకంటే నేను ఎంత ఆనందంగా ఉంటే నా కుమారుడు అంత ఆనందంగా ఉండగలడు. మొదటిగా నేనే ఆనందాన్ని సరిగా అనుభవించకపోతే నా కుటుంబం కానీ లేదా నా కుమారుడు కానీ ఎలాగ ఆనందంగా ఉండగలరు? కానీ దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం ఏంటంటే ఆయన అంటాడు మీరు ఆనందంగానే ఉండాలంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని ఆయన వదిలేసి నువ్వు ఆనందంగా ఉండాలని తెగించిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ నిందను, నీ అవమానాన్ని, నీ పాపాన్ని, నీ శాపాన్ని సమస్తమును ఆయన వేసుకుని నీకు నాకేమి ఇచ్చాడంటే ఆనందాన్ని ఇచ్చాడు. అదే మనం ఈ పాట పాడుతున్నాం. పాపమెల్ల పోయెను, వ్యాధులెల్ల తీరెను, యేసుని రక్తము చేత, క్రీస్తులో జీవము, కృపా విమోచన, పరిశుద్ధ ఆత్మ చేత. అందరం పాడదాం. పాపమెల్ల పోయెను, వ్యాధులెల్ల తీరెను, యేసుని రక్తము చేత, క్రీస్తులో జీవము, కృపా విమోచన, పరిశుద్ధ ఆత్మ చేత. కుతూహల ఆత్మాత్మే నా యేసుని సన్నిధి నందు, కుతూహల ఆత్మాత్మే
నా యేసుని సన్నిధి అందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు నా యేసుని సన్నిధి అందు. ఎప్పుడు నీకు నాకు ఆనందం కలుగుతుందంటే మనం నిజంగా నా యేసు నా రక్షకుడు, నా పాపమంతా తీసివేశాడు, నా రోగమంతా పోయింది, నన్ను విమోచించాడు, నేను ఇప్పుడు పూర్తిగా ఆయనకి సరెండర్ అయ్యాను, పూర్తిగా ఆయన చెప్పేది చేస్తున్నాను, పూర్తిగా ఆయన స్వాధీనంలోనే నేను ఉన్నాను అనే విశ్వాసంతో ఆయన ఇచ్చిన మాటలను, ఆయన ఇచ్చిన జీవాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాన్ని మనం పొందుకోగలం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆనందం నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలి అంటే అతి ప్రాముఖ్యంగా ఉండాల్సిందండి ఏంటంటే ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న జీవవాక్యాన్ని నేను ఆనందంగా తీసుకోవాలి, ఆనందంగా ధ్యానించాలి, ఆనందంగా అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడు మాత్రమే నిజమైన ఆనందం నీ జీవితంలో వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం సాధారణంగానే చాలాసార్లు ఇదే పదాలు పలుకుతూ ఉంటాను, మీతో చెబుతూ ఉంటాను, నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. నా శరీరాన్ని పోషించుకోవడానికి నేను ఎన్నో రకాల ఆహారాలను తింటున్నాను, ఎన్నో రకాల వాయువులు కూడా పీలుస్తున్నాను, ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలను నా ముఖానికి రుద్దుకుంటున్నాను, నా చేతులకి కాళ్ళకు కూడా రుద్దుకుంటాను. ఎందుకు? ఈ శరీరం, ఈ దేహం ఆనందంగా ఉండాలి, అందరికీ అందంగా కనపడాలి, అందరికీ ఆకర్షితంగా ఉండాలి అని కదా. కానీ విచిత్రం ఏంటంటే, నేను ఇప్పుడుగా చాలా కాలం ఇట్లా వెళ్తూ ఉంటాం కదా, మనకి చివరికి వెళ్ళిన తర్వాత బరియల్ గ్రౌండ్ కనపడుతుంది, శ్మశానం కనపడుతుంది. అంటే మీకు అర్థం అవడానికి మళ్ళీ చెబుతున్నాను, శ్మశానం కనపడుతుంది. అది అందరినీ తీసుకెళ్లే శ్మశానం, అన్ని కులాల వారిని. అక్కడ అప్పుడప్పుడు చనిపోయిన దేహాలను తీసుకొచ్చి కాలుస్తూ ఉంటారు కదా, ఖననం చేస్తారు. ఎవరైనా వాసన చూసారా? మీలో నిజంగా దాన్ని వాసన చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు మీ అనుభవం చెప్పండి. పవన్, నువ్వు చెప్పు, వాసన ఎంత అమృతంగా ఉంటుందా, బాగుంటుందా? ఆ వాసన చూసిన తర్వాత నీకేమనిపించింది? లోన్ ఉన్నాయి, బయటకు వస్తుంది. మీకేమైనా కొత్తగా పరిమళ సువాసన లాగా అనిపించిందా? ఎలా ఉంది? అది ఏమనిపించింది? పీల్చిన తర్వాత ఎలా ఉండిద్ది? అవును, చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఎప్పుడైతే దాన్ని అలా వాసన చూస్తామో లోన్ ఎక్కడెక్కడో దాగుండా కూడా బయటికి కక్కాలనిపించింది. ఒక్కసారి ఆ వాసన చూసిన ఏ వ్యక్తో ఆ వ్యక్తిని గురించి మనం ఒకసారి వెనక్కి వెళ్ళామనుకో, ఆ వ్యక్తి బాగానే బ్రతికుండొచ్చు, మంచి మంచి ఆహారమే తినుండొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, మాంసం తినుండొచ్చు, సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకుని ఉండొచ్చు, మేబీ వచ్చేటప్పుడు 4 రకాల పౌడర్లు వేసి ఉండొచ్చు, 4 రకాల సెంట్లు దాని మీద వేసి ఉండొచ్చు, కదరు బట్టలు వేసి ఉండొచ్చు, ఏదేదో వేసి ఉండొచ్చు. కానీ ఆ కట్టె మీదకి వెళ్ళి కాలిన తర్వాత దాని వాసన ఎట్లుంది? సాటి మనిషి పీల్చుకోవడానికే చిరాగ్గా ఉంది. ఇప్పుడు నేను చెబుతాను, మీళ్ళల్లో కోళ్ళు పెంచుకుంటారా? దాన్ని తినాలనిపించినప్పుడు కట్ చేసుకుంటారు. ఇప్పుడు రేపు ఇక క్రిస్మస్కి మా ఇంటికి వస్తావా, కోడికి వస్తాను అంటూ ఉంటారు. అది కట్ చేసి కాల్చుతుంటే ఎలా ఉంటుంది? అబ్బా అబ్బా, అరే ఎవరో కోడిని కాలుస్తున్నట్టున్నారా అంటారా, అనరా? ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న, కోడి ఏం తింటుంది? ఏదేదో నీ చేతితో వేస్తే 4 గింజలు తింటుంది, లేకపోతే నువ్వు మిగిలిన కొంతమంది ఏదో అన్నం మెతుకులు 4 వేస్తే తింటుంది. పాపం
గడ్డి ఆకులు అవి తింటుంది. మనిషి ఏం తింటాడు? శ్రేష్టమైనవి తింటాడు. ఒక్కసారి ఆలోచించండి. మనిషి ఏమో వాసన చూస్తే లోన్ నుంచి బయటికి కక్కాలనిపిస్తుంది మనిషి దేహం కాల్చేటప్పుడు. మన ఇంట్లో ఉన్న కోడి అయితే ఏం బాబీ భలే ఉండిద్ది, ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. దానికి మనం ఏదేదో పొంగిపోతూ ఉంటాం మన దేహాన్ని బట్టి, మన దేహాన్ని పోషించుకోవడానికి. ఈ దేహాన్ని పోషించడానికి నీవు ఎన్నో రకాల ఆహారాలు తీసుకుంటావు, ఎన్నో రకాలు వాడుతావు. నేను ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ ఆత్మీయ నీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తులో జీవించి నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ఏ ఆహారం అవసరం? నీకు ఆత్మీయ ఆహారం అవసరం. అదే జీవము కలిగిన దేవుని వాక్యం. ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా. ఈ వాక్యం అనే ఆహారం మనం ప్రతిదినం మన ఆత్మలోకి ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో ఆ ఆత్మ ఆ ఆహారంతో నింపబడుతున్నప్పుడు నీవు ఎటువంటి వాసన వస్తావో తెలుసా? సువాసన. హల్లెలూయా. సహోదరి చక్కగా చెప్పు. సువాసన. మన జీవితం అంతా సువాసన. ఎక్కడికి వెళ్ళినా మంచి సువాసన తీసుకెళ్తా. అది నువ్వు వాడే పెర్ఫ్యూమ్ కాదు, నువ్వు వాడే సోప్ వల్ల కాదు. నీలో వాక్యం నింపబడితే ఆ వాక్యమే నీ జీవితాన్ని అనేక మందికి సువాసనగా మారుస్తుంది. ఆ వాక్యము పౌలు జీవితాన్ని సువాసనగా మార్చింది కాబట్టి ఆయన చెరసాల్లో ఉండి సంఘానికి చెబుతున్న మాట, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. మరలా చెబుతున్నాను, ప్రభునందు ఆనందించండి. మీ సహనం సర్వజనులకు తెలియపరచండి. అరే వీళ్ళు ఎంత ఓర్పుమంతులరా అనే విధంగా మనం జీవించాలి. అలా జీవించాలంటే లోకంలో ఉండే వాటిని తీసుకుంటూ లోకపు ఉచ్చులో బ్రతికితే కుదరదు. దేవుని వాక్యాన్ని ప్రతిదినం స్వీకరిస్తూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఆమేన్. ఆయన నీ జీవితాన్ని ఏమైనా చేయగలడు. హల్లెలూయా. నీ కథ అంతా మార్చగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కథలన్నీ మార్చాడు ఆల్రెడీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నమ్మకం కలిగి ఆయన వెంట నడిస్తే ఇంకా మార్చివేస్తాడు ఆయన. ప్రభునందు నువ్వు ఆనందంగానే ఉంటావు. కొంతమంది ముఖాలు చూసి నవ్వలే అసలు నవ్వటం కూడా కుదరదు అన్నట్టుగా చూస్తారు. ఎందుకండి? నవ్వుతే ఏమైనా ఇద్దా? అలాగని వీడి మొహాన్ని ఒక నవ్వు పడేస్తే అని ఆ విధంగా నవ్వకూడదు. ఈ మొఖాన్ని ఒక నవ్వు పడేస్తాడు పోతాడులే, ఈ మొఖాన్ని ఒక నవ్వు పడేస్తే పోయిద్దులు అన్నట్టుగా అంటే వదిలేస్తే కష్టమది. హృదయ అంతరంగంలో నుంచి ఆనందం రావాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. అటువంటి ఆనందం, ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించాలని పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు క్రీస్తు వెలుగు సంఘమా, మనము కూడా ప్రభునందు ఆనందించాలి. ఆమేన్. ఈ ప్రభునందు నువ్వు నేను ఆనందించాలంటే ఇదిగో ఈ వాక్యాన్ని మనం జీవాహారంగా తీసుకోవాలి. చూడండి, ఒక 119వ కీర్తన బైబిల్లోని వారు తీద్దాం. 119వ కీర్తన 103వ వచనం ఒకసారి చదవండి. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, తేనె కంటే తీపిగా ఉందంట. ఏందది? దేవుని వాక్యం. సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఎప్పుడైనా ఆనందంగా అలాగా ధ్యానం చేసే ఒక్క వచనం ఎందుకంటున్నాను ఈ మాటలంటే 2025 కూడా మేబీ ఇంకొక ఆదివారంతో క్లోజ్ అయిపోయింది. సంవత్సరం మొత్తం మీద ఒక 53-54 ఆదివారాలు మనం దేవుని సన్నిధి ఖచ్చితంగా ఆప్షన్ లేకుండా వస్తే నువ్వు రాగలుగుతావు. నాకు తెలియదు నువ్వు ఎన్ని ఆదివారాలు వచ్చావు, ఎందుకంటే నేను రిజిస్టర్ పెట్టుకోవాలా. మీ పేర్లు పెట్టి జయలక్ష్మి ఎస్ సార్
దుర్గాదేవి ప్రజెంట్ సార్ అని నేను హాజరైతే పెట్టుకోవాలి. కానీ ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, అన్నీ చూస్తున్న దేవుడు, ఆయన మటుకు నిన్నే గమనిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. పేరు అర్థమవుతుందా? ఎవరు గమనిస్తాడు? ఆయన గమనిస్తాడు. ఆయన మటుకు ఖచ్చితంగా నిన్ను హాజరేస్తున్నాడు. ఎన్ని గంటలకు వచ్చావు, నీ జీతం ఎంత ఇద్దాం, లాస్ట్ కదా, రేపు 31st నీకు శాలరీ ఇస్తాడు ఆయన ఈ ఇయర్ది. మేబీ ఆ రోజు నీ పక్కోడికి ఎక్కువ వస్తూ నువ్వు ఎంత కుళ్ళుకుంటావో. నా కుక్కడికి ఒక 4 కోట్లు ఇచ్చేసి మీ అందరికి ₹1,00,000 ఇచ్చాడు. పొరపాటు నేను ఆ బయట దాటి మెట్లు లోపల ఆ రోడ్డు దాటిలో కుమ్మేసేద్దాం సేవకుని, ఉన్న 4 కోట్లు పీకేసేద్దాం అనుకుంటారు కదా. అనుకోవాలి, మీరు మంచోళ్ళు. ఏం జా ఇటు సరిగ్గా రాలేదు, వచ్చినా కానీ ఓవరక కదలకుండా కూర్చోడు, అడిపోతాడు, ఇటుపోతాడు. వెళ్ళేవాడు సరిగ్గా ఉండి ఇంకోటి తీసుకుపోతాడు. వీడికి తగ్గిద్దాం శాలరీ అంటే, పనిలోకి వచ్చినప్పుడు పని పూర్తిగా చేస్తేనే కదా జీతం సరిగ్గా ఇచ్చేది. మనము ఇంటి పని చేయించుకోవడానికి పెయింటర్ని పిలుస్తాం, ఎలక్ట్రీషియన్ని పిలుస్తాం, బేల్దారి పని చేసామని పిలుస్తాం. సాయంత్రానికి 800 కూలి ఇవ్వాలి, 900 కూలి ఇవ్వాలి, ₹1000 కూలి ఇవ్వాలి, టయానికి టీ ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం వీలైతే ప్రేమ ఉంటే పెట్టాలి. ఆయన ఒకవేళ పనికి వచ్చిన తర్వాత 4 సార్లు దీనికి 2 సార్లు దీనికి వెళ్ళాడు అనుకో, మీకు ఎట్టుంటుంది డబ్బులు ఇచ్చే వాళ్ళకి? చెప్పండి అమ్మా. ప్రేమగా ఇస్తారా సాయంత్రం? ఏం చేసి వీడు అసలు ఓవరకు తిరుగుతున్నాడు, నిజంగా వెళ్తున్నాడా డూప్కి వెళ్తున్నాడా? ఎన్ని తిట్టుకుంటావో, ఎన్ని అనుకుంటావో. 31వ తారీఖున దేవుడు నిన్ను కూడా అలాగే ఆలోచిస్తాడు. నీ గురించి అలాగే ఆలోచిస్తాడు. ఏం చేసావు 2025 సంవత్సరం అంతా? ఏం చేసావు? నా వాక్యము చాలా మధురమైనది, జుంటే తేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే పర్వతాలను, జుంటే తేనె దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే పర్వతాలను. జీవితకాలమంతా యేసయ్యనే ఆరాధించగా, యేసయ్యనే ఆరాధించగా. అబ్బా, ఎంత చక్కగా ఉందో ఈ పాట, ఎంత ఇంపుగా ఉందో. మీరు పాడుతుంటే ఇంకా ఆనందంగా ఉంది. కానీ మీరు ఆ జీవితం జీవించకపోతే, అరే డూపురా, యాక్షన్ చేసావు కదా ఈ పాట నువ్వు, ఏం నటించామండి మనం దేవుని ముందు. మనకివ్వాలి పద్మశ్రీ, ఆస్కర్ అవార్డులు. మనకి రాష్ట్రపతి గారు కాదు మనకిచ్చేది. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఇవ్వచ్చు మనకి. అంత యాక్టర్లు మనం. జీవితకాలం అబ్బా, అసలు ఆ రాగం కానీ, ఆ విధానం కానీ, ఆ ఫేస్లో వచ్చే ఫీలింగ్స్ కానీ, జీవితకాలం అంతా కొద్దిగా బేస్ తగ్గించి, ఆ కొట్టేవాళ్ళు కూడా దాన్ని అందంగా అనుకరించాల కొడతారు. ఇక్కడ నాకు రాజేష్ నన్ను చూస్తూ ఆ టామరిన్ వాయిస్తున్నాడు, ఎంత ఆనందం. కానీ ఆ జీవితం కావాలి, దేవుడు కోరుకుంటుంది అది. నువ్వు జీవితకాలం అంతా తీసి పక్కన పెట్టి 365 రోజులు సరిగ్గా ఉన్నావా? ఇది నాకు చివరిలో, ఈ సంవత్సరం చివరిలో దేవుడు నిన్ను అడిగే క్వశ్చన్ ఇది. ఎన్నిచ్చాడో తెలుసా దేవుడు నీకు? ఈ సంవత్సరం ఎన్నిచ్చాడో తెలుసా? ఇంటికి వెళ్ళి ఒకసారి ఒక పుస్తకం, ఖాళీ పుస్తకం, పెన్ను తీసుకుని భార్యాభర్తలు కూర్చుని పిల్లల దగ్గర కూర్చోబెట్టి 1 గంట టైం ఇవ్వండి. జనవరి నుంచి మనం ఏం కొన్నావురా అని టైం ఇవ్వండి. ఎన్ని కొన్నారో బయటకు వచ్చింది. ఎక్కడికెక్కడికి వెళ్ళాము తెలియని ప్లేసులు అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ మరి ఎవరు చేశారు నీకు? మరి ఆయనకి ఏం చేయాలి మనం? జీవితకాలం అంతా ఆనందించేదా యేసయ్యనే చేయాలి కదా.
అది చేయాలంటే చిన్నది ఏంటంటే వాక్యాన్ని తేనె కంటే మధురంగా రోజు చదవాలి, ధ్యానించాలి. చదవటం రాదా చెల్లి? ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయారు, ఫోన్లో ఆడియో బైబిల్స్ ఉన్నాయి, వినండి. చక్కని పాటలు ఉన్నాయి. మీ పిల్లలు ఏం పాటలు పాడుతున్నారో చూడండి ఒకసారి. వాళ్ళే దమ్ అంటున్నారు. ఏం ఋతు పాటలు లేవు, అంత మ్యూజిక్ ఇప్పుడు అబు అంటున్నారు. ఏదైనా చదువుతున్నారు వాళ్ళు. ఆ పిల్లలు ఏమీ అలా నేర్చుకున్నారు, అది వేరే వింటున్నారు. మీరు కూడా అలాగ అవ్వకూడదని ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వినండి, మంచి పదాలు వినండి. మంచి ఆనందకరమైన దేవుని వాక్యాన్ని వినండి. అది మన హృదయాన్ని ఉత్తేజింపజేస్తుంది. హల్లెలూయా. ఇంకో వచనం చూడండి, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యం కానీ సరిగ్గా మనం అర్థం చేసుకుని ధ్యానిస్తే నువ్వు అసలు ఎటెల్లాలో తెలిసిపోయిందంట. ఒక్కొక్కసారి తీరా అయిపోయింది, ఒక వారం అయిపోయింది, అప్పటికే చాలా తప్పు చేసాం. అసలు ఇటు ఎందుకు వచ్చాం, అసలు ఈ ఆలోచన ఎందుకు చేసాం, ఇంత నష్టం ఎందుకు వాటిల్లిందని వారం అయిన తర్వాత ఆలోచిస్తాం. అంత అయిపోయింది, అప్పటికి అంత అయిపోయింది. శ్రమ వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది. ఎవరైతే మనల్ని అనకూడదు వాళ్ళందరూ అనేసారు, ఎవరైతే మనకు దూరం అవ్వకూడదు వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెనక దిగి చూస్తే ఎందుకు వచ్చాము ఈ రోజున, అసలు ఈ ఆలోచన ఎందుకు చేసాం, ఈ మాట ఎందుకు అన్నామని ఆలోచిస్తే తెలియదు. కారణం ఏం తెలుసా? ఆ మాట అనటానికి నువ్వు కారణం ఏంటంటే నీకు వాక్యము వెలుగుగా లేదు. వాక్యాన్ని ఆధారం చేసుకుని కానీ నువ్వు జీవించగలిగితే నీ రోడ్డు సరిగా చేస్తుంది. ఇటు వెళ్తే మంచిదండి. రాత్రికాల సమయంలో టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాం. ఇప్పుడు టార్చ్ లైట్ లేదు, ఫోన్ లైట్లు వచ్చినాయి. ఎందుకు? రోడ్డు సరిగా జమేమంతేనా, రోడ్డు సరిగ్గా కనపడాలి, లేకపోతే ఎటు వెళ్తామో తెలియదు కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా లేకపోతే క్రీస్తుని ఎరిగిన వారిగా కూడా ఉంటూ రోడ్లో వెళ్ళట్లా, ఎటు పడితే అటు వెళ్తున్నారు. ఈ సంవత్సరం మరి ఎటు వెళ్ళేవో నువ్వు, ఇక్కడ ఆగావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆలోచించే చాలా నష్టం వచ్చి ఉండొచ్చు బహుశా. ఎక్కడి నుంచైనా 26లో సరిగ్గా నడవాలంటే దేవుని వాక్యము నీ పాదాలకు వెలుగుగా మారాలి. నమ్మిన వారికి ఏంటి చెప్పడం కొట్టండి. హల్లెలూయా. దేవుని వాక్యము నాకు దీపము, అది నన్ను నడిపిస్తుంది, అది నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆ వాక్యం లేకపోతే నేను నడవలేను, అడుగు కూడా ముందుకెళ్ళాను. ఆ మాటలు నేను మాట్లాడేశాను, కారణం ఏందో తెలియదు, నాకు పిచ్చిగా ఉంది. కొంతమంది అడిగితే ఏందయ్యా అట్లా మాట్లాడానంటే, ఏందో బీపీ వచ్చేసింది. ఎందుకు వచ్చింది బీపీ? చిన్నపిల్లలు కూడా అంటున్నారు ఇప్పుడు బీపీ అని. అసలు వాళ్ళు బీపీ అనే దానికి పూర్తి అబ్రివేషన్ తెలుసో లేదో తెలియదు, కానీ పిల్లలు అయితే రతన్ బాబు అనేస్తున్నారు బీపీ అని. ఎందుకంటారో కూడా తెలియదు, ఫుల్ ఫామా తెలీదు. అలా అంటూ ఏమంటారు తెలుసా? ఆ బీపీని రావడానికి వీళ్ళే తలుపులు తెరుస్తున్నారు. అనకపోతే మన జీవితంలోకి రాదు, అది మనమే తలుపులు తెరుస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యం నీ జీవితానికి వెలుగుగా ఉండాలి. మూడో విషయం ఒకసారి చెబుతున్నాను. ఇంకొక వచనం 163వ వచనం, 164 చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను వేటిని బట్టి న్యాయ విధులు ఎక్కడుంటాయి? న్యాయ విధులు ఎక్కడుంటాయి? ఇదిగో జీవ గ్రంథంలో ఉంటాయి, బైబిల్లో ఉంటాయి. ఆ వాక్యమే ఆయన న్యాయం, ఆ వాక్యమే ఆయన సత్యం. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావంట? 7 సార్లు ప్రార్థన చేస్తాం. ఒక్కసారి ప్రశ్న, ఉదయం లేచి ఎంతమంది ఒక్కసారి ప్రార్థన చేయగలిగారు ఈరోజు? అట్లీస్ట్. సహోదరి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిజీ అయిపోయారు కదా, మనందరం బిజీ అయిపోయాం. ఎలాగ తెలిసింది మనకు రోడ్డు? ఎలాగ మనం సువాసనగా మార్చబడతాం? ఎలాగ మనం ప్రభువులో ఆనందించగలం? ప్రార్థించటం, ఆయనతో మాట్లాడటం, వాక్యాన్ని ధ్యానించటం, ఆయన మనతో మాట్లాడటం.
హల్లెలూయా. వాక్యం చదవటం వల్ల దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థించటం వల్ల నేను దేవునితో మాట్లాడుతున్నాను. ఈ కమ్యూనికేషను, ఈ సహవాసం లేకపోతే నువ్వు ఎలాగ ఈ భూమి మీద, ఈ లోకం ఎలా ఉందో తెలుసా, ఆకర్షిస్తుంది నిన్ను. ఎక్కడికి తీసుకెళ్తాను తెలుసా? నరకపు నిత్య నాశనానికి తీసుకెళ్ళడానికి, చీకటి అగాధంలోకి తీసుకెళ్ళడానికి. మరి దాని నుంచి నువ్వు తప్పించబడి నువ్వు ఆనందంగా శ్వాసన కలిగిన జీవితాన్ని జీవించాలంటే ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. రోజంతా చదవమంటున్నాడు దేవుడిని. కనీసం అలవాటుగా మార్చుకోవాలి. అలవాటుగా ప్రతిరోజు మనకు ఒక అలవాటు ఉంటుంది. ఉదయాన్నే లేవగానే వాష్రూమ్కి వెళ్ళాలి, బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడిగితే చాలా విచిత్రంగా ఉంటుంది. వీళ్ళు ఎవరైనా బ్రష్ చేసుకోకుండా వచ్చారా అంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుంది కదా. నేను ఋతు బ్రష్ చేసుకోకుండా వస్తావా, అసలు నువ్వు మాట్లాడేది నీకు కొద్దిగా మైండ్ ఉందా అంటాం. ఇదే ప్రార్థన చేయకుండా ఇదే పదం దేవుడు వాడేది ఇదే. నీ శరీరం కోసం, నీ పళ్ళు చక్కగా ఉండాలని, నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వారికి దుర్వాసన రాకూడదని పళ్ళు అయితే కడుక్కున్నావు. మరి నువ్వు సువాసనగా ఉండని వాక్యం ఎందుకు ధ్యానం చేయలేదు? ప్రార్థన ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్న దేవుడు అడగట్లేదన్నా. నువ్వు బ్రష్ చేసుకోకపోతే ఎదుటివాడు నేను దగ్గరకు రానిడేమో, వాసన వస్తుందేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ లోకం నువ్వు వాక్యం లేకుండా బయటకు వెళ్తుంటే ఎలా చూస్తుందో అర్థం చేసుకుంటున్నావా ఒకసారి? నువ్వు వాక్యంతో నింపబడితే వాక్యం నీ నోట్ల నుంచి బయటకు వస్తుంది, నీ పదాలు వాక్యంలో నుంచి వస్తాయి. ప్రార్థన చేసుకుంటే సహనం నీకుంటుంది, ఓర్పు నీకుంటుంది, ఆనందంగా నీకుంటుంది. మరి నీ లోకంలో నడుస్తున్నావు, లోకంలోకి వెళ్తున్నావు, ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నావు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నావు. ఉదయం లేచిన కానించి మనం ఉదయం లేచి మరలా కొనుక్కునే వరకు ఎంతమందితో మాట్లాడుతాం తెలుసా మనం? మరి ఎంతమందిలో ఒక్క వ్యక్తినా ఎస్ ఇతను క్రీస్తుని ఎరిగినవాడు, ఈమె క్రీస్తుని ఎరిగిన ఈమె రక్షించబడ్డారు, వీళ్ళు నిత్య రాజ్యానికి వారసులని గుర్తించగలిగే విధంగా నీలో వాక్యం ఉన్నదా? ఆమేన్. వాక్యం ఉందా? అయిపోయింది. 53 ఆదివారమా ఉంటుంది. ఇంకో వారం అయితే అయిపోయింది. ప్రశ్న వేసుకోవాలి ఈరోజు మనల్ని మనం. అందుకే కీర్తనకారుడు చక్కగా రాశాడు. మొదటి దావీదు కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, నిలువక, కూర్చుండక ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమనగును. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పుట్టువలే నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడుపును. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నిస్తున్నాం, మనం నీతిమంతులమా దుష్టులమా? పక్క వాళ్ళని అడిగితే మేబీ ఇప్పుడు నవ్వుతారేమో కానీ బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకుంటారు. నీ భార్య అయినా, నువ్వు భర్త అయినా, నిన్ను ఎంత ప్రేమించిన పిల్లలైనా కానీ ఇప్పుడు ఒకవేళ చేయించి నువ్వు దుష్టుడువా నీతిమంతుడు అన్నావు అనుకో, బయటికి రా చూస్తానే సంగతి. ఏం గురవయ్య గారు బయటికి రా, నీ సంగతి చూస్తా, నన్ను పట్టుకుని దుష్టుడు అంటావు నువ్వు అని. దేవుడు అంటున్నాడు, దుష్టుడు ఎక్కడికి వెళ్తాడంట? నిత్య నాశనానికి. దుష్టుడు ఎలా ఉంటాడంట? గాలికి చెదరగొట్టు పొట్టు వలె. అంటే ఇష్టం, ఎటు పోతాడో తెలియదు, ఏడతుక్కుంటాడో తెలియదు, ఎక్కడ చినిగిపోతాడో తెలియదు, ఎక్కడ మళ్ళా ప్రయాణం పోతాడో తెలియదు, అసలు తెలియదు. గురి గమ్యం లేని జీవితం దుష్ట ఆలోచన కలిగి ఉంటే. మరి దుష్ట ఆలోచనలతో నువ్వు వాక్యం చదివితే ఆ వాక్యం కూడా ఎక్కదు. దుష్ట తలంపుతో వాక్యం చదివితే అది ఎక్కదు. అందుకే వాక్యం ఎలా చదవాలి, ఎలా ధ్యానించాలి, చక్కగా 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఫస్ట్, దుష్టుల ఆలోచన చొప్పున పొద్దున్నే నువ్వు లేచి
కడుపులో పర్లేదులే అనుకుంటున్నావు, వెళ్దాంలే అని చెప్పి కూర్చున్నావు, వాష్రూమ్కి వెళ్దాంలే అని కూర్చున్నావు. అప్పుడే నిన్ను బాగా ప్రేమించిన వ్యక్తి వచ్చి టౌన్కి వెళ్ళొద్దాంరా అన్నాడు. కడుపులో బాగా కాసేపు కూర్చో అంటావా, వెళ్ళిపోతావా? చెప్పమ్మా. ముందు పని పూర్తి చేసుకుని రావాలి, ఉండు అంటావా, వెళ్ళిపోతావా? ఎంత ఫ్రెండ్ అయినా ఏం చెప్తావు? పని పూర్తవ్వాలి, తర్వాత వస్తాం. ఇలాగ ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని కానీ ప్రార్థన కానీ చేసేవా? అంటే నీ ఫ్రెండ్ నేను దుష్టుడు అంటలేను, మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు. నీ స్నేహితురాలని దుష్టుడు నేను అంటలా. నువ్వు దేనికి ప్రాముఖ్యం ఇస్తున్నావు? కన్నపడి పిలిచిన వాళ్ళంట పడి పరిగెడుతున్నావు, సమయం వ్యర్థం చేసుకుంటున్నావు, ముఖ్యమైన సమయాన్ని విడిచిపెడుతున్నావు. దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం, ప్రార్థన చేసుకునే సమయం నువ్వే దొంగిలించుకుంటున్నావు, నువ్వే పాడు చేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. తండ్రి చాలా మంచోడు, కానీ దుష్టుడైన కుమారుడు ఉన్నాడు. పాపం ఏం చేస్తాడు? దుష్ట ఆలోచనలు, దుష్ట స్నేహాలు. ఏం చేశాడంటే నా ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. కారణం ఏంటంటే తన మైండ్ బాగా. తండ్రి మంచోడే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యంతో లేకపోతే మన జీవితం ఏమైపోతుందో. అందుకే ఇక్కడ 2-3 విషయాలు: నడవక, నిలువక, కూర్చుండక. ఏంటంట చెప్పండి ఒకసారి మీ అందరూ. నడవక, నిలువక, కూర్చోండి. మరొకసారి మీరు అందరూ అంటున్నా, ఇటువైపు ఎవరు అంటున్నా, ఒకసారి అందరూ ఏం చేయాలి? పరిగెత్తాలి. ఈ లోక స్నేహం, ఈ లోక ఉచ్చు నుంచి విడిచిపెట్టి పరిగెత్తి వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం ధ్యానం చేయాలంటే మొదట చదవటం నేర్చుకోవాలి. ధ్యానం వేరు, చదవటం వేరు. చదవటం అంటే ఊరగా పైన చదువుకుంటూ వెళ్తాం, అర్థం కాదు. అది పైన అక్షరం ఏందో తెలిసిద్దంటే. ధ్యానించటం అంటే దాన్ని మననం చేసుకోవాలి లోన, మనస్సులో. అందుకే ఆయన ధ్యానం ఎలా చేయమన్నాడు అక్కడ చదవండి. ధ్యానం ఎలా చేయమన్నాడు? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. అంటే డే అండ్ నైట్, 24 hours. 24 hours నువ్వు ధ్యానం చేయాలంటే నువ్వెంతో కొంత సమయం చదివిన వాడిగా ఉండాలి. ఎంతో కొంత సమయాన్ని నువ్వు చదవకపోతే నువ్వు ధ్యానం చేయలేవు. ఇప్పుడు చెబుతున్నాను మీరు ఒకటి ధ్యానం చేస్తారు. చెప్పమంటారా ఏంటో? మీరు ఒకటి ధ్యానం చేస్తారు. ఆమె అసలు నన్ను ఆ మాట ఎందుకు అంది? ఏ మాట నాకు తెలియదులే. నన్ను అసలు ఏమనుకుంటుంది? నేను ఎలా కనపడ్డాను 2 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తికి అని ఇంటికి వెళ్ళి పిల్లలతో, భర్తతో, పక్కింటోళ్ళతో ధ్యానం చేస్తారు. అదే పదం. అసలు ఆ పదం నన్నే ఎందుకు అంది? నన్ను అనడానికి గల కారణం ఏంటి? ఎందుకు అంది? ఆ మంది ఒక్కసారి నిన్ను తిట్టిన వ్యక్తి అందే ఎన్నిసార్లు? రవి చెప్పి ఎన్నిసార్లు? వీళ్ళు చెప్పేది ఎన్నిసార్లు? 100, 1000 ధ్యానమో అలా ధ్యానం చేయాల్సింది అవి కాదు, దేవుని వాక్యం. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలంటే నువ్వు సరైన సహవాసం ఉండాలి, సరైన మాట తీరు ఉండాలి. కూర్చుని ఊరక మాట్లాడుకోవడానికి ఈ సంవత్సరం అంతా ఎంత సమయం గడిపేవో. ఏంటంటే ఊరకు సరదాగా కూర్చున్నాను. ఎందుకు సరదాగా? దేవుని వాక్యం ధ్యానించుకోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, సరదాగా కూర్చున్నాను బ్రదర్. ఏంటి సరదా? బైబిల్లో ఒక మాట ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎక్కువగా మాట్లాడామంటే ఖచ్చితంగా చివరికి లేచినప్పుడు తిట్టుకుని లేచి వెళ్ళిపోతారు, అంతే. ఆ మాట పెరిగి ఏదో ఒక మాట స్లిప్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాతే తగ్గట్టు వచ్చింది. ఎక్కువగా మాట్లాడుకోకూడదు.
నీ నాలుగు కత్తడ్డం పెట్టుకోమని ఉంటుంది బైబిల్లో. నీ నాలుగు సరిగా చేసుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అన్నిటికంటే డేంజర్ AK-47 కంటే ఇంకా గొప్పవి ఉన్నాయి. దానికంటే కూడా డేంజర్ అయితే ఏంటంటే నీ శరీరంలో ఉందా, దాని పేరే నాలుక. అది ఎదుటి వాడిని ఏమీ చేయకుండా ఒక్క మాటతో నాశనం చేసేస్తుంది. అంతే, ఒక్క మాటతో నాశనం చేసేది. దాన్ని సరిగ్గా అదుపు చేసుకోవాలంటే నువ్వు వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానించాలి. ఈరోజు నువ్వు అలా ధ్యానించలేకపోతున్నావు, దేన్నో ఆనందిస్తున్నావు. ధ్యానిస్తే ప్రభువునందు ఆనందించవచ్చు. ఈరోజు మన ఆనందం ఏంటో తెలుసా? డబ్బు డబ్బు డబ్బు, బాగా బ్రతకాలి, రిచ్గా ఉండాలి. నన్ను ఎవడైతే తక్కువ వాడిగా చూసాడు వాళ్ళ ముందు నేను ఎలా ఉన్నా తెలుసా? ఇది మన జీవితం. ఇది ఇప్పుడు మంచి వెహికల్స్, మంచి బండి కొనుక్కోవాలి. నా స్థితి, నా గుర్తింపు, అందరూ పలానా వ్యక్తి అంటే ఎవరు అనుకుంటున్నావు అని గుర్తించుకోవాలి నన్ను. దానికోసం మన జీవితాలు. ఇక నా బంధువుల దగ్గరికి పదే వాళ్ళ స్నేహం, వాళ్ళ ప్రేమను పొందుకోవాలని వెళ్తాం. నీ జీవితం అంతా అక్కడక్కడే సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నువ్వు ప్రభువులో ఆనందించలేవు. ప్రభువునందు ఆనందించాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించేవాడిగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. బైబిల్లో ఉన్నవారు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అబ్బా, చాలా గిఫ్టెడ్ వర్డ్ అండి ఈరోజు మనకి. ఇది ఒక వరంలాగా వచ్చినట్టే. మీకు ఏది కావాలి అది అడగండి, నేను ఇస్తాను అంటున్నాను. ఎవరి మాట అంది? నేను కదండి. ఎవరి మాట అంది చెప్పాలి? ఎవరు? దేవుడే చెబుతున్నాడు. మీకేది ఇష్టమో నన్ను అడగండి, నేను ఇస్తాను. ఎప్పుడు? నా మాటలు నీలో నిలిచి ఉన్నప్పుడు, నా వాక్యము, నా జీవము నీలో ఉన్నప్పుడు. లేకపోతే లేదు. అడుగుతా వెళ్ళుకో అంతే. నువ్వు అడుగుతా వెళ్తా సంవత్సరాలు అయిపోతా ఉంటాయి. నువ్వు అడిగింది నేను ఇవ్వాలి అంటే నా వాక్యము నీ హృదయంలో ఉండాలి. నా వాక్యము నీ హృదయంలో ఉంటే ఆ వాక్యం బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు ఏదైనా అడుగు, నేను ఇస్తాను. ఈరోజు చాలా మనం పొందుకోలేకపోవడానికి కారణం ఆయన వాక్యంతో మనం నింపబడలేకపోతున్నాం. ఆ జీవంతో మనం నింపబడలేకపోతున్నాం. ఆ వాక్యంతో నువ్వు నేను నింపబడాలి అంటే ఏం చేయాలి? ఇందాక మనం ధ్యానం చేసాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నేను ఇందాక చెప్పినది మీకు మరలా ఇంకోసారి ధ్యానం చేసుకుందాం. 3:16 కొలస్సీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ బోధించుచు బుద్ధి చెప్పుతూ మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా, వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఎవరొస్తున్నారా? మీ వాక్యం మీ జీవితంలో వాక్యం సమృద్ధిగా లేకపోతే పదాలు మారిపోతూ ఉంటాయి. ఎవరికైనా మన నోట నుంచి పదాలు సరిగా రావాలంటే వాక్యం సమృద్ధిగా ఉండాలి. సరైన పదాలు మన నోట నుంచి ఎదుటి వారిని గౌరవించే విధంగా మాట్లాడాలంటే మన వాక్యం సమృద్ధిగా మన జీవితంలో ఉండాలి. లేకపోతే ఇష్టానుసారమైన మాటలు వస్తాయి. ఈ లోకంలో ఈ ప్రేమను విడిచిపెట్టి సరిగా మనం జీవించాలంటే వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. ఆమేన్. వాక్యం సమృద్ధిగా లేకపోతే మనం బ్రతకలేం. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో మనందరికీ తెలుసు, దేవునితో నడిచి అలాగనే దేవునితో పరమునకు వెళ్ళిపోయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? హానోకు. ఆ హానోకు అలాగా వెళ్ళిపోవడానికి గల కారణం వాక్యం, మెడిటేషన్, దేవునితో నడవటం, దేవునితో కలిసి జీవించటం. ఎప్పుడు దేవుని ధ్యాస, దేవుని మాటలు. హానోకు గురించి పెద్దగా బైబిల్లో ఎంత పెద్ద చరిత్ర ఏమి రాయాల. చూడండి ఒకసారి ఎంత చరిత్ర రాశారు హానోకు గురించి. 21 నుంచి 24 వరకు.
బ్రతికి మెతుషెలను కనెను. కనను. హానోకు మెతుషెలను కనిన తరువాత ఉమ్. 300 ఏండ్లు ఆ. దేవునితో నడుచుచు 300 సంవత్సరాల దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. పిల్లలను కంటూ హానోకు దినములని ఉమ్. 365 ఏండ్లు. ఆ. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన తరువాత ఉమ్. అతడు లేకపోయాడు. లేకపోయింది. దేవుడు తీసుకెళ్ళాడు. కారణం ఏంటంటే ఆయనకు ఒక చక్కటి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ ఆయన ఎవరితో నడిచాడు? దేవునితో నడవటం అంటే దేవుడు పొద్దున్నే నువ్వు లేవంగానే వచ్చి నీ మంచం ముందు కూర్చోడు, దా వెళ్దామని. దేవునితో నడవటం అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అదే అందరూ క్రైస్ట్ మాస్గా చేసుకుంటున్నారు, క్రీస్తుని ఆరాధనగా మార్చుకున్నారు. అదొక సమయాన్ని పెట్టుకుని, ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఒక సమయం పెట్టుకుని అదే ఒక క్రిస్మస్గా చేసుకుంటున్నారు. మంచిది, నీకు తెలుసో తెలియకో ఆనందంగా చేస్తున్నావు, చాలా గుడ్. కానీ నిజంగా ఆరాధన చేయడానికి, ఆ దేవునితో నడవటానికి వాక్యము నీ హృదయంలో ఉందా? ఏది నింపబడితే అది మాట్లాడుతుందంట కదా. మన హృదయంలో ఏది ఉంటే అదే మాటలు బయటకు వస్తాయి. ఏమన్నా అంతేనా? మంచినీళ్ళు బాటిల్లో పోస్తే మంచినీళ్ళు వస్తాయి, ద్రాక్ష రసం ఏమైనా వస్తాయా? రాదు. అంటే నీ కడుపులో, నీ హృదయంలో ఎటువంటి మాటలు నిండి ఉండయో అప్పుడు అదే మాటలు నీ నోటి నుంచి బయటకు వస్తాయి. మరి ఈరోజు ఒకసారి ఆలోచించుకో, ఇంకొక సంవత్సరం కూడా అయిపోవచ్చింది. ఈరోజు 21, ఇంకా 9 రోజుల్లో అది కూడా అయిపోయింది. ఇంకెంతకాలం అది కొద్దిగా ఇది కొద్దిగా, అదేదో ఇప్పుడు ఫ్రూట్ మిక్సర్ లాగా. అమ్మా అదేనా ఫ్రూట్ మిక్సరేనా? మీరు బాగా తింటారు కదా, అవేసి ఇవేసి ఇవేసి ఫ్రూట్స్ సలాడ్ అది ఇప్పుడు తినమంటున్నారులేండి చాలామంది. అన్ని రకాలు వేసి పౌడర్ చేసుకుని తినమంటున్నారు. ఒంటికి ఆరోగ్యం అంటారు. అది అంత ఒంటికి ఆరోగ్యం నాకు అర్థం కాదు, కానీ తెలియదు. కానీ ఇలాగా కొంత లోకం, కొంత వాక్యం, కొంత అది, కొంత ఇది చేస్తే మొటికలో మనకు ఆరోగ్యం అయితే కాదండి. మన ఆత్మకు ఆరోగ్యం కాదు. ఎక్కడుండాలి మనం? వాక్యములో ఉండాలి. ఆమె వాక్యాన్ని ఆహారంగా తీసుకో. ఆ వాక్యం జుంటె తేనె తారల కన్నా మధురమైన వాక్యం. ఆ వాక్యం నిన్ను సరి అయిన మార్గంలో తీసుకెళ్తుంది. ఆ వాక్యం నీ కుటుంబాన్ని ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది. ఆ వాక్యమే ఇదిగో నీ జీవితంలో సహనాన్ని నేర్పిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు వచ్చినా, నాకు క్రీస్తు ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను కాబట్టి నాకు ఏది కలగదని ఆనందాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు నిజంగా నువ్వు కలిగి ఉంటే ఆయన రక్త కోటలో మనం ఉంటామండి. ఆయన ప్రొటెక్షన్ మన చుట్టూ ఉంటుంది. అంటే ఒక కవచం మన చుట్టూ ఉంటుంది. మనల్ని ఏది తాకలేదు, ఏది మనల్ని పట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డను ఎవరైనా పట్టుకోవాలంటే నా కనుగుడ్డును పట్టుకున్నట్లే అంటున్నాడు. అంటే నా కంట్లో పొడిచినట్లే. మరి అంత గొప్ప వాక్యం అర్థం చేసుకోగలిగితే మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. మరి ఈ సంవత్సరం మరి నువ్వెంత ఆనందంగా ఉండవో నాకు తెలియదు, ఏ విధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నావో నాకు తెలియదు. నెక్స్ట్ ఏదైనా నిజమైన ఆనందం నీ జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ వాక్యాన్ని చదవాలి, ప్రతి నిత్యం చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా నువ్వు జీవించాలి. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు కలుగు చేయనుగాక.